వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ ఫెడరేషన్ పెల్విక్ ప్రాబ్లమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కాంటినెన్స్ వీక్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న కాంటినెన్స్ సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మూత్ర సంబంధిత సమస్యలు ప్రభావంపై ఈరోజు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏవి రవికుమార్ మాట్లాడతారు. నమస్తే అండి, నేను డాక్టర్ ఏవి రవికుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ అండి. ఇవాళ మనం ఇక్కడ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ఒక జబ్బు గురించి మాట్లాడుకోవడానికి కలుసుకుంటున్నాము. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఎట్లా ఉంటుందంటే మూత్రం అర్జెంటుగా వచ్చేయడము, మనం ఆపుకోలేకపోవడము, బట్టల్లో పడిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల. ఇది అన్ని వయసులో ఉండే వాళ్ళలోనూ చూస్తాము. చిన్న వయసులో ఉండేవాళ్ళకి కొన్ని మెదడులో ప్రాబ్లమ్స్ వలన వస్తూ ఉంటుంది. యుక్త వయసులో ఉండేవాళ్ళు వాళ్ళ జాబ్స్లో ఉండే స్ట్రెస్ వలన కూడా ఇది మేము చూస్తూ ఉంటాము. పెద్ద వయసులో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ మగవాళ్ళకి ప్రాస్టేట్ గ్లాండ్ అడ్డు రావటం వలన వాళ్ళకి కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వస్తూ ఉంటుంది. లేడీస్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఎక్కువైపోవడం వలన కూడా, తర్వాత ఎక్కువ డెలివరీస్ అవ్వడం వలన, ఇట్లాంటి వాటి వలన కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ లేడీస్లో చూస్తూ ఉంటాము. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఎందుకు వస్తుంది అనేది మేము కొన్ని పరీక్షలు చేసుకొని చూసి దాన్ని బట్టి మందులు ఇస్తూ ఉంటాము. మామూలుగా తక్కువగా ఉంటే బిహేవియరల్ ట్రీట్మెంట్ అని మామూలుగా మందులు లేకుండానే కాఫీ, టీ తగ్గించటము, వాళ్ళు మంచినీళ్ళు ఎట్లా తాగుతున్నారు దాన్ని బట్టి కూడా మేము ఏ టైమ్స్లో తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేవి అవన్నీ కూడా చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. చాలా మంచి మందులు ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి మంచి కంట్రోల్ ఇవ్వచ్చు. ఇంకా ఏమి పని చేయకపోతే సర్జరీలు ఉన్నాయి, కానీ అవి మామూలుగా ఎక్కువ చేయము మేము. చాలామంది ఈ బాధపడుతూ పెద్దవారు ఇంట్లోనే ఉండిపోయి బయటికి రాకుండా, ఏ ఫంక్షన్స్కి వెళ్లకుండా ఇంట్లోనే సంవత్సరాల తరబడి ఉండిపోయిన వాళ్ళని చూశాను నేను. అట్లాంటి వాళ్ళు కూడా మందులు వాడటం వలన చాలా ఇంప్రూవ్ అయ్యి మాకు చాలా బాగుంది ఇప్పుడు అని వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీరందరూ వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు వాడితే మీరు బాగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.